హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ అండి. క్యాప్సికమ్ బఠానీ కర్రీ అండి. ఇవ్వండి తాలింపు గింజలు, ఇదిగోండి వెల్లుల్లి ముద్ద, కొంచెం అల్లం వెల్లుల్లి, కరివేపాకండి, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు. నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను చూడండి. ఆయిల్ చాలా తక్కువ వాడతానండి నేను. అలా ఉంది బఠానీలు ఉప్పు కొంచెం వేస్తున్నానండి. పసుపు కొంచెం, కొంచెం మసాలా కాబట్టి పల్లీలు అండి, కొన్ని పల్లీలు, ఒక 3 టమాటాలండి. ఇవి ఉండండి, పల్లీలు వేసుకుంటాను. చూడండి, దీంట్లో కూడా కొన్ని ఎల్లిపాయలు వేసి దంచుకుంటాను. ఇదండి పల్లీల పొడి. పల్లీల పొడి మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు, కానీ మెత్తగా పేస్ట్ అవుతుంది కదండి, అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకుంటే ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. మనం ఇందులో కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, మనకి మసాలా అంతా మగ్గడానికి వాటర్ కొంచెం వేసేద్దామండి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి, రైస్ కంటే. ఇదిగోండి క్యాప్సికమ్ కర్రీ అయిపోయింది, చపాతీ కూడా అయిపోయింది, చపాతీ కూడా చేయడం అయిపోయింది. చూడండి, క్యాప్సికమ్ బఠానీ కర్రీ. క్యాప్సికమ్ బఠానీ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి.